ఆ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి కొన్ని ఇతర సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్న పత్రికా మిత్రుల ద్వారా కూడా అర్హులైన ఉపాధ్యాయులు ఓటర్లు కూడా ప్రవేశితమైన ఉపాధ్యాయుల అధ్యాపకులందరినీ కూడా ఒకటే విజయం చేస్తూ ఉన్నా. మీ మొదటి ప్రాధాన్యత నాకు తెలిసి గెలిపించి సమస్యల పరిష్కారంలో నన్ను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను. ఇవాళ సమస్యలు గొప్పలు మరి ఇప్పటికే పెద్దగా మరి చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యమైన విషయం ఏంటంటే సిపిఎస్ రాదు. ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో ఏంటి 15,000 కడుతుంది ప్రభుత్వం వచ్చి దాని మాట ఉంటుంది. కాబట్టి దాని విషయంలో లేకపోతే మా పోరాటం ఉంటుంది. దీంతో పాటుగా 5 డిఏలు పెట్టుకున్నాయి ఉపాధ్యాయ ఉద్యోగులకు. పిఆర్సీ 19 నెలలుగా మరి ఆ కమిషన్ ఇష్యూలు కమిషన్ ఇక ఉపాధ్యాయులు అధ్యాపకులు తమ ఖాతాలలో జీపీఎఫ్ అని అమౌంట్ జమ చేసుకుంటారు. వాళ్ళు పెళ్లిళ్లకు ఇల్లు కట్టుకున్నప్పుడు లోన్స్ తీసుకుంటా ఉన్నారు. కానీ అవి మంజూరీ అవుతుంది కానీ ఈ పేరుకి పేమెంట్ అవుతుంది. అది 2 ఏళ్ళ విషయం. అట్లా సరెండర్ పరిస్థితి అట్లా ఉన్నది. తర్వాత ఎవరైనా లీగులు ఉంటే వాటి శాలరీస్ రావు. ఇంకా రిటైర్ అయిన వాళ్ళు మార్చి నుంచి మనం ప్రారంభమైనవి ఈ 9-10 నెలల్లో సుమారుగా 9,000 మంది వాళ్ళకి కొన్ని పేమెంట్స్ ఉంటాయి. 40 లక్షలు 50 లక్షలు. ఆ పేమెంట్లను కూడా ఈ ప్రభుత్వం ఆపేస్తుంది. మరి వీటన్నింటినీ చెల్లింపు చేసిన కోసం ఇక దీంతో పాటుగా 317 జీవో గత ప్రభుత్వం తెచ్చింది. దురదృష్టమైన మా వరంగల్ వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా లేదు 6 జిల్లాలు చేసింది. 11 జిల్లాలతో పోల్చుకుని మన దానికి చిన్న జిల్లా అక్కడ 3 అయితే ఇక్కడ 6 జిల్లాలు. ఈ 6 జిల్లాలకు ఏమేం చేయాలంటే వీళ్ళు ఆ జీవోలో పొందుపరిచే విధానంలో తేడా 10 జోన్లు చేయాల్సింది 7 జోన్లు చేసింది. తర్వాత టీచర్లు అయితే జోనల్ పోస్టులో ఉండాల్సింది డిస్ట్రిక్ట్ పోస్టులో పెట్టింది. దీంతో ఏమైనా కొందరు ఈ మహబూబాద్ ములుగు సైడ్ వెళ్ళడం వాళ్ళు ఛత్తీస్గఢ్ పాఠం ఆయన పుట్టింది పెరిగింది జనాలు అని పోయి ఛత్తీస్గఢ్ పాఠం అంటే ఆయన స్వస్థలానికి దూరమైంది. దీనికి కారణం అయితే ప్రభుత్వాన్ని నేను అంటలేదు. ఉన్న ఎమ్మెల్సీది ఉపాధ్యాయ సంఘాల బాధ్యత. ఎప్పుడు ఒక అధికారి దగ్గరికి ఒక ఉపాధ్యాయుల సమస్య వస్తే సంఘ బాధ్యత వెళ్తారు. వెళ్ళి నా టీచర్కి ఎట్లా న్యాయం చేసినావు, ఏ జీవో ప్రకారం చేసినావు ఆయన మాట్లాడాలి. అది పెద్ద అయితే దాంట్లో కూడా మార్పు తెచ్చి రేపు పొద్దున ఈ 317 జీవో బాధ్యతలకు న్యాయం చేయాలి. ఇంకా కొందరికి ఎట్లా జరిగిందంటే వరంగల్ నియామకం అయితే ఆయన పోయి కరీంనగర్ అది కూడా వాళ్ళు కూడా పోరాటం డిస్ట్రిబ్యూటెడ్ టీచర్స్ బాగుంటారు. వీళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత వీళ్ళని జూన్ మళ్ళీ వచ్చే వరకు వారి సంస్థానాలను తీసుకొచ్చే బాధ్యత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ. దీంతో పాటు ఇంకేమంటే మన అక్కడ కలెక్టరేట్ ఉన్నది ఎంఆర్ఓ నెల రోజులు సమ్మె చేసి వాళ్ళ దగ్గర ఎంత దూరం అంటే వాళ్ళ ధర్నా సంప్రదాయానికి పోయి మీరు కూర్చొని ఛాయదారులతో ఉత్తర్వులు ఇస్తా ఇక్కడ పట్టుకుని అని అధికారంలో మొన్న నెల రోజులు సమ్మె అయితే అసలు కనీసం అప్పటివల్ల 18 రోజుల గురించి మాట్లాడేదో అబద్ధాలు చెప్పవుతారు వాడు. వీళ్ళు అసలు ఏం మాట్లాడకపోతే చివరికి ఏబిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు పోయి సిఎస్ గారు చర్చలు చేసి ఇస్తామని ఇప్పటి కూడా వాళ్ళ జీతాలు ఇస్తాయి. చేసిన కార్యం కూడా జీతాలు ఇస్తాయి. అంటే ఇవాళ సమగ్ర శిక్ష అభియాన్ అందులో కస్తూరి వర్తించడం వాళ్ళకు మినిమం వేజ్ ఇప్పించడం వారికి ఉద్యోగ కల్పించే బాధ్యత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మోడల్ స్కూల్స్ కూడా 13వ తారీఖు వాళ్ళ జీతం రాదు. మన రైతులన్నా పొద్దున వాళ్ళ కూలించి సాయంత్రం నెల వేస్తే కూడా మళ్ళా నెల ఎండింగ్ వచ్చినప్పటికీ ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళకు జీతాలు రావాలంటే 0 జీతం పెట్టాలి. వాళ్ళ కుటుంబం ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా ఉద్యోగం జరిగితే వారికి వారసత్వ ఉద్యోగం ఆరోగ్య నియామకాలు కావాలి. మాకు హెల్త్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజలు తెచ్చినాక హెల్త్ కార్డ్స్ అయితే ఆ పల్లెల్లో ఈ ప్రభుత్వం చేసిందంటే
వాళ్ళంటే 9 గంటలకు అంటున్నారు. కొన్ని బళ్ళు 8 గంటలకు 8 గంటల్లో ఏదైనా మాకు కూడా పిల్లలకి ఇబ్బంది అయినది టిఫిన్ ఎప్పుడు పెడతామని అంటే 7 మాత్రం 9వ రోజు స్పెషల్ 8 గంటలకు అంటాం. ఇవాళ దాని మైసూరు ప్రభుత్వం అనే కాదు 8 గంటల పని వేళ 9 గంటలకు మార్చే బాధ్యత కూడా ఇవాళ మేము తీసుకున్నాం. దాని వెంటనే సమస్య తర్వాత వాళ్ళకు హాస్టల్స్ ఉంటాయి. వార్డెన్ టీచరే వార్డెన్ చెప్పడానికి అట్లా ఉన్నది ఆడవాళ్ళు. అయితే వాళ్ళకు విద్యా బోధనకి పరిమితం చేసి వాళ్ళను హాస్టళ్లకు ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా 0 సమస్య అన్నింటి అప్గ్రేడేషన్ తర్వాత వీటితో